ఒక్క నెలలోనే 6,000కు పైగా డ్రోన్లతో దాడులు విరుచుకుపడుతున్న రష్యా ఇటీవల కాలంలో ఉక్రెయిన్పై రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. గత నెలలో ఏకంగా 6,000కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. 2022లో యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఒక నెలలో ఈ స్థాయిలో డ్రోన్ దాడులు చేపట్టడం ఇదే మొదటిసారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయని, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపింది. మాస్కో సేనలు గత నెలలో 6,297 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించాయి. జూన్తో పోలిస్తే దాదాపు 16% ఎక్కువ. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 14 రెట్లు ఎక్కువ డ్రోన్లు ప్రయోగించినట్లు మరో నివేదిక తెలిపింది. ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి యూరీ ఇహ్నాద్ తెలిపారు. గత నెల 9న ఒక్క రాత్రిలోనే రష్యన్ బలగాలు రికార్డు స్థాయిలో 728 డ్రోన్లు, 13 క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్లోని సుమి, డొనెట్స్క్, ఖెర్సాన్ రీజియన్లలో 8 మంది మరణించారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ భీకర దాడులు చేపట్టింది. జూలై 31న కీవ్పై జరిగిన దాడిలో 5 చిన్నారులు సహా 31 మంది మృతి చెందారు. మరో 159 మంది గాయపడ్డారు.